బ్రో చించేస్తాడు బ్రో పవన్ కళ్యాణ్ ఇది నెక్స్ట్ లెవెల్ రేంజ్ ప్రీ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ ఉంటది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తాను. నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోపల కల్ట్ చూపిస్తున్నారు. కల్ట్ మామూలు కల్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ చూస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు పిచ్చేశాడు. ఓసీ మై డియర్ ఓసీ, నువ్వు పైకి ఎగిరి పడుతున్నావు, నిన్ను ఎలా గది దించాలో నాకు తెలుసు అన్నట్టు సినిమాలో మొత్తం కల్ట్ చూపెట్టాడు. మొత్తానికి అయితే ఆయన స్వాగ్ డ్యాన్స్ చూస్తా ఉంటే వేరే ఉంది. కార్ల పిచ్చున్నాడు హీరో అజిత్. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ తలదండేలా తీశాడు మన సుజీత్ అన్నట్టు. పిచ్చగా ఉంది మూవీ అయితే. అందరు ఆడియన్స్ వచ్చి చూడాల్సిందే ఈ మూవీ. ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలంటే మన జలకతికలాజే ఫేమస్ అయిపోయినటువంటి మన ఇమ్రాన్ హష్మీ గారి యాక్టింగ్ చూస్తా అంటే వేరే విధంగా ఉంది. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నిన్ను చూడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆయన డైలాగులు పిచ్చెక్కిచ్చేసాయి అనమాట. అసలు కళ్యాణ్ బాబు దగ్గర నువ్వు కోరుకుంది ఇది కదా, మనం ఇది కదా. అరే నా కొడకల్లా ట్రోల్ చేసి నా కొడకల్లా చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవడైనా కళ్యాణ్ బాబు జోలికి ఎవడన్నా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుంటారా నాయన. ముందుగా చూసుకోండి. మీకు ముందుగా రాజకీయ పరంగా సినిమా పరంగా ఎవడైనా కళ్యాణ్ బాబుని టచ్ చేయాలంటే వాళ్ళకంటే కళ్యాణ్ బాబుతో ఇంకో ఇద్దరు స్టార్స్ ఉన్నారు, వాళ్ళ జోలికి పోవద్దు. ఎవరంటే మెంటల్ నా కొడుకులు. ఒకటి ప్రభాస్, రెండో జూనియర్ ఎన్టీఆర్. నువ్వు రాజకీయ పరంగా పో, సినిమా విధంగా పో. ఇంటికి వచ్చి మరి నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చిన్న మాట సావదెంగి మెంటల్ నా కొడుకులు మా ఫ్యాన్స్ అనమాట. జాగ్రత్తగా రివ్యూ చెప్పేటప్పుడు జాగ్రత్త. తాగబోతాడు ఎవడైనా బ్యాడ్ రివ్యూ చెప్తే రేపు పొద్దున్న దెబ్బలు తింటాడు. ఎందుకురా మీకు బ్యాడ్ రివ్యూలు? పిచ్చి లేపద్దు. ఒకటే విధంగా చెప్పాలంటే ఓజీ ఊరమాసన్న అందరూ చూడాలి, అందరూ బాగుంటుంది. నాకు తెలిసి ఈ రోజు 200 కోట్లు వచ్చాయి అనుకుంటున్నాను నేను. మొత్తం ఓవరాల్గా 4 రోజుల్లో రికార్డ్స్, అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లేపేస్తాడు మన పవన్ కళ్యాణ్. మామూలుగా లేదు అసలు. ఆయన ఎంట్రీ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఏంటి ఆయన ఏం తింటున్నాడు, అంత బాగున్నాడు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే నాకు ఏమంటే స్పెట్స్ పెట్టే బుద్ధి అవుతుంది. బాగుంది సినిమా అయితే. అందరు యాక్టింగ్ ఎరదీసేశారనమాట. అన్న ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. అసలు తమన్ గారు మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సుజిత్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అసలు ఏంటి బ్లాక్ బాస్టర్ హిట్. ఒకప్పుడు దసరా ఇంకా రాలేదు. దసరా పండగ మొదలైంది. పండగ హడావిడి చాలా మొదలైంది. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ ప్రీమియర్ షో ఓజీ మూవీ బ్లాక్ బాస్టర్. ఓజీలో ఒక చిన్న డైలాగ్ ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ జింక పులికి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం వల్ల దొరుకుతుంది. ఆ భయం పుట్టించింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ బాబు. చెప్తున్నా కదా, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది బ్లాక్ బాస్టర్ హిట్. చెప్తున్నా కదా, ప్రపంచ రికార్డ్ కొడుతుంది బ్లాక్ బాస్టర్ హిట్. సూపర్ డూపర్ హిట్. 1000 కోట్లు పక్క. తమ్మన్ కాదురా హీరో. హీరోని మించిన హీరో. ఏం తాగినావు? గొడ్డు కాదు తిన్నావా? తమ్మన్ గొడ్డు కాడానికి పవన్ వీడే గబ్బర్ సింగ్ గారు చెప్పింది గుద్దారం సినిమా చెప్తున్నా. ఎవరు లేరు ఇండస్ట్రీలో. ప్రభాస్ పవన్ కళ్యాణ్ మించినోడు ఎవరు లేరు. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. అసలు ఎంత హ్యాండ్సమ్, ఎంత ఏజ్ వచ్చినా కూడా వేరే లెవెల్. ఆసమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఇంటర్మేషన్ లో అయితే వేరే లెవెల్ సీన్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం చూపించారు కానీ ఇది మళ్ళీ సెకండ్ బ్రేక్ అనుకోవచ్చు. సూపర్ ఆసమ్ చాలా బాగుంది. అందరూ అరిచేసారు. నాకైతే చాలా డైలాగ్స్ కూడా వినిపించలేదు, బట్ చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎక్సైటింగ్. తమన్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ గారి ఈక్వల్ టు అంత బాగా చేశారు కూడా. హష్మి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అదొకటి కొంచెం ఎంట్రీ ఓకే ఉంది. చాలా బాగుంది. అన్ని కనెక్టివ్ గా ఉంది.
పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఉందా ఏమో లేదు చూసాను కానీ అంత డాన్స్ ఏం లేదు అక్కడక్కడ బట్ ఎనీ హైట్స్ ఆసమ్ సూపర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటుంది అందరూ కూడా ఇందులో ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక మంచి హిట్ ఇచ్చారు ఫ్యామిలీతో చూడొచ్చు ప్లీజ్ వాచ్ ఓజీ చాలా బాగుందన్న బాగుంది నీట్గా ఉంది కాకుంటే ఏంటంటే ఎక్కడ లేపాలో ఆడ లేపిండు చాలా డీసెంట్ అంటే ఊకే లేపేలే చాలా క్లీన్గా తీసుకెళ్ళిండు హై మూమెంట్స్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చిండు పదే పదే ఇస్తే సినిమా పేలే అయిపోతుంది నీట్గా తీసుకెళ్ళిండు హై ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చిండు సాటిస్ఫైడ్ పోయా. ఇమ్రాన్ హస్మీని చాలా తక్కువ చేసి చూపించారు ఈ మూవీలో చాలా మంది అంటున్నారు కదా. లేదు భయ్ కరెక్ట్ ఎంట్రీ కానివ్వండి లేకపోతే కొన్ని సీన్స్ కానివ్వండి చాలా తక్కువ చేసి చూపించారు అంటే ప్రతిదీ యానిమల్ సినిమాలో ఉన్నట్టు విలన్ చంపుతూ ఉంటే బాగోదు కదా అన్న ఎలా ఉండాలో అలా ఉంది సరిపోయినంత ఉంది అంటే ఆయనకి అది సరిపోతుంది ఎక్కువ లేదు తక్కువ లేదు బాగుంది. హీరోయిన్ చంపేయడం ఏంటి ఈ సినిమాలో నాకు అర్థం కాలేదు. రివెంజ్ స్టోరీలో పట్టు కోసము ఏదో ఒకటి ఎమోషన్ ఉండాలి కదన్న అంటే వన్ ఆఫ్ ది ఎమోషన్ అది ఒక్కటేనే కాదు ఎక్స్పెక్టెడే అది ఎక్స్పెక్టెడే అందరు ఎక్స్పెక్టెడే బాగుంది సినిమా అయితే ఓవరాల్గా బాగుంది మంచిగా ఉంది మంచి ఏంటంటే లీడ్ కూడా ఇచ్చిండు అనమాట మంచి లీడ్ ఇచ్చిండు లాస్ట్లో. పవన్ కళ్యాణ్ సాంగ్ కానివ్వండి పవన్ కళ్యాణ్ డాన్స్ కానివ్వండి ఎలా అనిపించింది డాన్స్ ఎందుకు ఉంటుంది అన్న నాకు అర్థం కాదు డాన్స్ లేదు సాంగ్స్ లేవు అసలు ఈ మూవీలో సాంగ్స్ తగ్గట్టు కొంచెం ఏదో ఒక స్టెప్ అయినా ఉంటుంది కదా కొన్ని సీన్స్ దగ్గర డాన్స్ అయితే ఏం లేదన్న పాటలు ఉన్నంత వరకు బాగున్నాయి తమన్ చాలా నీట్గా డ్యూటీ చేసిండు చాలా నీట్గా చేసిండు అన్ని ఫైట్లు కూడా కాదన్న ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది నీట్గా ఉంది నీట్గా లేదు 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 పొలిటికల్ సైడ్ ఏం లేవు ఏం లేవు అసలు బిఫోర్ సినిమాలో లేవన్న నిజంగా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్న ఒక సాటిస్ఫాక్షన్ అంటే చూసి మనకు అనిపిస్తుంటుంది ఏంటిది క్లీన్గా వెళ్తుంది ఇలా అని అనిపిస్తుంది కానీ చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే కంప్లీట్గా అరే ఇది అనుకున్నట్టయితే దొబ్బెట్లేదురా బాబు ఇది అస్సలు లేదు అట్లా ఖచ్చితంగా నేను ఓ హైపోర్డ్ ఇయ్యానన్న మంచిగా వచ్చి అందరు వచ్చి కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి అలానే ఉందన్న ఆ మాటకు వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి అట్లానే ఉంది హై ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చిండు అంటే సాటిస్ఫై చేసిండు ఊరికే ఇవ్వకూడదు కదన్న ఊరికే ఇస్తే సినిమా ఎందుకు అవుతుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? ఓవరాల్గా నేను ఫ్యాన్ 10 ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక ఆడియన్స్ గా ఎంత ఇస్తారు? నేను సినిమా లవర్గా చెప్తున్నాను సినిమా లవర్గా అయితే నేను చూసి ఇప్పుడు ఒకసారి చూసిన కాబట్టి నా రివ్యూ ఒక 10కి 7.8 అట్లా ఇస్తాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.